ఇక్కడికి వచ్చినందువరకు అందరికీ నమస్కారం. మాది మహబూబ్నగర్ జిల్లా. ఇప్పుడు ఉమ్మడి జిల్లాలు కొత్తగా ఏర్పడిన తర్వాత నారాయణపేట జిల్లా మాది. అయినా కానీ నేను మహబూబ్నగర్ అని చెప్పుకుంటా, ఎందుకంటే మహబూబ్నగర్ అనే పేరు ఒక వైబ్రేషన్ ఉంటుంది. ఈ కవిత స్టార్ట్ చేసే ముందు నేను ఒక చిన్నది, నా కవితలు ఎప్పుడూ ఒక ఆనంద పెట్టవు, ఒకరిని పొడిచినట్టే ఉంటాయి, గుండెల్లో తూట్లు దింపినట్టే ఉంటాయి. అందుకని చిన్న సాహిత్యం మీద ఒక కవిత, ఒక కొటేషన్ చెప్తాను. మీరు రాజకీయ బలంతో ప్రజాస్వామ్యాన్ని అప్రజాస్వామ్యం చేస్తే మీ గుండెలో బుల్లెట్లు దింపడానికి మా దగ్గర గన్నులు లేవు. మా దగ్గర గన్నులు లేకపోవచ్చు, కానీ అంతకంటే ధీటుగా మీ గుండెల్లో తూట్లు దించడానికి కళ్ళంతో రాసే గొప్ప సాహిత్యం మా దగ్గర ఉంది. ఇప్పుడు కవిత మొదలు పెడతాను. కవిత పేరు వచ్చేసి తొలి ప్రేమ. తనను తొలిసారి చూసినప్పుడే నాలో తొలకరి ప్రేమ చిగురించింది. ఒకసారి వరిసేను కోత కోయడానికి కూలి పిలవడానికి తన ఇంటికి వెళ్తే పెళ్లి చూపులు అనుకొని తలుపు చాటుకుండి తొంగి చూడబడ్డే. వరిసేను కోస్తున్నప్పుడు వేలు తెగితే నలిపి పసురు పెడితే గోరింటాకు అనుకొని మురిసిపోయింది. వరిమోపు ఎత్తుతుంటే తన తలపై రాలిన వడ్ల గింజలను చూసి తలంబ్రాలు అనుకొని సిగ్గుతో తలదించుకుంది. నన్ను యాది చేసుకుంటూ వరికల్లంలో వేయాల్సిన మోపు కందికల్లంలో వేసింది. పాపం పిచ్చిది నన్ను ఇంకా తలుచుకుంటూ కూరలో చిటికెడు వేయాల్సిన ఉప్పుకి దోసెడు ఉప్పు వేసి వాళ్ళ అమ్మతో ఎన్ని చివట్లు తిన్నదో. తను వాకిట్లో ముగ్గులేస్తుంటే నింగిలోని చుక్కలన్నీ నేలకు దిగిరావాల్సిందే. తను బోనకుండా ఎత్తుకొని నిలబడిందంటే చందమామ ఏ వైపున్నా తన వైపు తిరగాల్సిందే. తను మెరూన్ కలర్ డ్రెస్ వేసుకొని నడిచొస్తుంటే అచ్చం చందమామ నడిచొచ్చినట్టే ఉంటుంది. తనతో నిమిషం మాట్లాడితే చాలు, అర నిమిషంలో బాధలన్నీ మటుమాయం. తను నడిచే పాదాల కింద మట్టిని తీసుకొని ఒళ్ళంతా పూసుకోవాలనిపిస్తుంది. తన నడుమున ఉన్న నీళ్ళ బిందె తన తనువును తాకుతూ ఎన్నిసార్లు పరవశించిపోయిందో. తన కురుల వాసన మా ఇంటి ముందల ఉన్న సాయబు తాత అత్తర్సు వాసన కంటే 10 ఇంతలు గుమ్ముమంటది. కూలికి పోయిన తల్లి సాయంకాలం తిరిగి వస్తుంటే తల్లిని చూసిన బిడ్డ ఆ చప్పట్లు కొడుతూ ఎంత సంతోషపడతాడో నిన్ను చూసినప్పుడు కూడా నాకు అంతే సంతోషం అవుతుంది. ఒకరికొకరం చేయి పట్టుకొని అలా నడుచుకుంటూ ఎంత దూరం వెళ్ళినా అలసట అనేది మా దరిదాపునకు రాదు. ఒకరిని విడిచి ఒకరం ఉండలేని వాళ్ళం, విడిపోతామని కూడా ఊహించలేని పిచ్చి ప్రేమికులం. జనపనార తాడులా పెనవేసుకున్న మన బంధుత్వాలే నిత్యం మన మధ్య తిరిగే మన వాళ్ళే మనల్ని దూరం చేశారు. అంతేకాదు, నీకు జ్వరం వచ్చినప్పుడు నువ్వు మంచాన పడితే నేనేదో నీకు మంత్రాలు చేశానని అందరికీ ప్రచారం చేసి చుట్టాలందరి ముందలా నన్ను బదనాం చేసిండ్రు. అవ్వతోడు నా మనసు బాగోలేకున్నప్పుడు నా మనసుకి నీ పేరే ఒక మంత్రం తప్ప నాకు ఏ మంత్రాలు తెలియవంటే నమ్ము. నువ్వు నా నుంచి దూరంగా వెళ్తున్నప్పుడు కన్నీళ్లతో తడిచిన నా గుండె ఇప్పటికి ఇంకా తడిగానే ఉంది. చివరిగా ఇక నేను నిన్ను కలవనని నీ నుంచి దూరంగా వెళ్తున్నప్పుడు నేను ఏడిస్తే నువ్వెందుకు ఏడవలేదని అంటావు. పిచ్చిదానా, ఇద్దరం ఒకేసారి ఏడిస్తే మన కన్నీళ్ళ వరదకి ఆనకట్ట కట్టేదెవరు? నువ్వు హైదరాబాద్ వచ్చినప్పుడు పార్కుల వెంబడి తిరిగిన గుర్తులను గుర్తు చేసుకుంటే బాధతో గుండె బరివెక్కిపోతుంది. నీ పెదాలతో నా పెదాలపై పెట్టిన సంతకం ఇంకా చెక్కు చెదరలేదు. మనల్ని విడదీసిన వాళ్ళు అంబరానికి అందంత సంబరాలు చేసుకొని, ప్రేమికులను విడదీసిన వాళ్ళు చరిత్రలో సుఖపడినట్టు ఏ దాఖలు లేవంట సుమి. ప్రేమికులను విడదీసిన వాళ్ళు చరిత్రలో సుఖపడినట్టు ఏ దాఖలు లేవంట సుమి.